క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంతమంది అభ్యంతర పెడతా ఉన్నారు, సౌండ్ ఎక్కువైతుందని అభ్యంతర పెడతా ఉన్నారు. అందును బట్టి పాటల కార్యక్రమంలో మరి చాలా అంటే చాలా తక్కువ చేసి వాక్యాన్ని మాత్రము అందరికీ వినపడినట్లుగా ఏర్పాటు చేస్తున్నాం. ఒక మాట ఇక్కడ చేరినటువంటి మనమైనా బయట ఉన్న వాళ్ళైనా ఒక మాట గమనించాలి. దేవుని యొక్క వాక్యము అనేటువంటిది అందరికీ ప్రయోజనకరమైనటువంటిది. అందరికీ ఇది ప్రతి ఒక్కరూ వినాలి, ప్రతి ఒక్కరూ వినాలి. అందుకోసం అని చెప్పే ఈ యొక్క ఏర్పాటు చేశాం. అంతేగాని ఎవరిని ఇబ్బంది పెట్టాలి అనేటువంటి విషయం మాత్రం కాదు. ఒకటి వాస్తవం ఏంటంటే ఈ సమాజంలో సత్యాన్ని చెప్పేటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటున్నారు, చాలా తక్కువగా ఉంటున్నారు. సత్యాన్ని వారికి వినిపించాలి అనేటువంటి ప్రయత్నంలో ఇలా మైకులు పెట్టి చెప్పాల్సి వస్తుంది. కానీ వాస్తవానికైతే మనకు కూడా అంత అవసరం లేదు. ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని బాక్సులు తెచ్చుకొని అవి మళ్ళా చెడిపోయినప్పుడు రిపేర్ చేసుకొని ఇంత అవసరమా? దేవుని యొక్క వాక్యము అందరికీ వినపడాలి. కనీసము ఏదో ఒక రోజు వాళ్ళు మారతారు, సత్యాన్ని తెలుసుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి దయచేసి ఈ యొక్క విషయాన్ని గమనించాలి. ఈరోజు మనము దేవుని యొక్క గ్రంథంలో నుంచి గత 2 వారాలుగా మనము ఆచారములు, పద్ధతులు అనేటువంటి విషయాన్ని గురించి మనము ఆలోచన చేసుకున్నాం. ఆచారాలు, పద్ధతులు అనేటువంటి వాటి గురించి ఆలోచన చేశాము. అయితే ఈ వారము అంటే వాస్తవానికి దాని గురించి ఇంకా మనం లోతుగా వెళ్ళాల్సి ఉంది. ఈరోజు క్రైస్తవంలోనికి ఎన్ని మనుషులు కల్పించినటువంటి పద్ధతులు వచ్చాయో ఇవన్నీ మనం ఇంకా లోతుగా పరిశీలన చేయవలసి ఉంది. ఒక మాట నేను చెప్పి నేను ఈరోజు మన పాఠంలోకి వెళ్తాను. ఈరోజు సంఘంలో పరలోక ప్రార్థన అనేటువంటి విషయము మనుషులు ఏర్పాటు చేసినటువంటిది. రెండవది, నెలకొక్కసారి రొట్టె తీసుకోవాలి అనేటువంటి విధానము మనుషులు ఏర్పాటు చేసినటువంటిది. ఈ యొక్క విషయాన్ని మనం గమనించాలి. ఈ 2 మాటలు నేను చెప్పి నేను ఈరోజు మన పాఠంలోకి వెళ్తాను. వాస్తవానికి ఈ వారం కూడా దాని గురించే మనం మాట్లాడుకోవాలి. పద్ధతులు, ఆచారాల గురించే మనం మాట్లాడుకోవాలి. కానీ ఒకసారి మనము మత్తయి సువార్త 6వ అధ్యాయములో మనకి ప్రార్థన గురించినటువంటి విషయం ఉంటుంది. చదవండి, ఆ మాటలు చదవండి. 9వ వచనం నుంచి. కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించుము. చాలు.
ఇక్కడ మనం గమనిస్తే, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. మీకు గతంలో కూడా చెప్పాను నేను, ఒక్క విషయాన్నే నలుగురు రాశారు. అంటే యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు నలుగురు రాశారు. మత్తయి, మార్కు, లూకా, యోహాను, నలుగురు రాశారు. విషయం ఒకటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, అలాగనే ఎన్నో అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైనటువంటి బోధ చేశాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. విషయం ఇదొకటే. కానీ నలుగురు రాశారు. మీరు గమనిస్తే మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ నాలుగులో కూడా, ఈ నాలుగు గ్రంథాలలో కొన్ని విషయాలు నలుగురు రాశారు, కొన్ని విషయాలు 2-3 రాశారు, కొన్ని ఒక్కళ్ళే రాశారు. ఒకే విషయాన్ని నలుగురు ఎందుకు రాశారు? యేసుక్రీస్తు గురించి అయితే నలుగురు రాశారు, ప్రభురాత్రి భోజనం గురించి నలుగురు రాశారు, అద్భుతాల విషయంలో ఒకళ్ళిద్దరు మాత్రము రాశారు, మిగతా వాళ్ళేమో అసలు వాళ్ళు ప్రస్తావించలేదు కొన్ని అద్భుతాల గురించి. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక విషయాన్ని నలుగురు చెప్పారు కదా. ఎందుకు చెప్పుకుంటారు నలుగురు? మీరు గమనిస్తే కొంతమంది ఏమో కొన్ని విషయాలు చెప్తారు, కొంతమంది ఏమో ఇంకొంచెం వివరంగా చెప్తారు. ఇప్పుడు ఒక మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట ప్రభు దగ్గరికి. యవనస్తుడు అనే ఉంటుంది. ఇంకో చోట ఏముంటుందంటే అతను ధనవంతుడు అనే పదం ఇంకొక ఆయన వాడతాడు. ఒక ఆయన ధనవంతుడు అని చెప్పాడు, ఇంకొక ఆయన యవనస్తుడు అని చెప్పాడు. అంటే ఇలా కొన్ని విషయాలు కొందరు ప్రస్తావించారు. అలాగే లూకా సువార్తలో, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని లూకా సువార్తలో మనం ఏం చూస్తామనంటే, అయ్యా యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పినట్లుగా నీవు కూడా మాకు ప్రార్థన చేయటం నేర్పు అని అడుగుతారు లూకా సువార్తలో. మత్తయి సువార్తలో ఆ విషయాలు ఏం చెప్పలే. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉపవాసం ఎలా చేయాలి, ధర్మం చేసేటప్పుడు ఎలా ఉండాలి, ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలి, ఈ విషయాలు చెప్పాడు. కానీ లూకా చెప్పిన విషయం ఏంటంటే, మాకు ప్రార్థన ఎలా చేయాలో మాకు నేర్పు అంటాడు. యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా నీ కూడా మాకు ప్రార్థన చేయ నేర్పు అని అంటే అప్పుడు ఈ ప్రార్థన చెప్తాడు. లూకా సువార్తలో ఆ విషయం ఉంటుంది, మనం అక్కడ చూడట్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రార్థన చేయటం అనేటువంటిది మాకు నేర్పు అనంటే ఆయన ఈ ప్రార్థన గురించి మాట్లాడాడు. అసలు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో వాళ్ళు ధర్మము చేస్తున్నారు, ఆ తర్వాత ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు. వాటి గురించినటువంటి విషయాలు ఇంకొంచెం లోతుగా, ధర్మం చేయటం మంచిదే, ప్రార్థన చేయటం మంచిదే, ఉపవాసం చేయటం మంచిదే, కానీ అవి సరైనటువంటి విధానంలో ఎలా చేయాలో మత్తయి ప్రభు చెప్పినటువంటి మాటలు తెలియజేశాడు. 9వ వచనంలో, కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయండి అనేటువంటి పదము మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి అంటే ఏంటి? ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నాడు. ఇలాగ చేయండి అంటే అర్థం ఏంటి? అదే చేయమన్నాడు, విధానం ఇది అని. లూకా దాన్ని వివరంగా చెప్తాడు. యోహాను తన శిష్యులకు నేర్పినట్లుగా నీవు కూడా మాకు ప్రార్థన చేయడం నేర్పయ్యా అంటాడు. నేర్పు అని అడిగినప్పుడు ఆయన చెప్పాడు. ఇక్కడ కూడా మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, అంతేగాని మీరు ఇదే ప్రార్థన చేయండి అన్నాడా? ఇలాగూ అన్నదానికి ఇదే అన్నదానికి తేడా ఉందా లేదా?
రెండు వేరు వేరు. ఇదే చేయండి అని అంటే ఓకే, అదే చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మీరు ముందు ఒక ప్రార్థన చేయండి, తర్వాత వెనక దీన్ని తగిలేయండి అని అర్థం ఏమైనా వస్తుందా? ఇక్కడ పైన ఏమైనా చెప్పాడా? మీ ప్రార్థన మీరు చేసుకోండి, లాస్ట్లో ఇది తగిలేయండి అని చెప్పాడా? అసలు వాళ్ళకి ప్రార్థన చేయటమే రాదు. యోహాను నేర్పాడంట శిష్యులకి, ఇక నువ్వు కూడా మాకు ప్రార్థన చేయటం నేర్పయ్యా అని అంటే ఆయన ఆ విధానం చెప్పాడు. విధానం మంచిదే, మీకు గతంలో కూడా చెప్పాను. మనం చేసేది కూడా పరలోక ప్రార్థనే. ప్రార్థనలో పరలోక ప్రార్థన, భూలోక ప్రార్థన రకాలు ఉంటాయా? మనం చేసేటువంటిది తండ్రికి ప్రార్థన చేస్తాం, ఆయన పరలోకమందు ఉన్నాడు, అందుకే మనం కూడా పరలోకమందున్న మా తండ్రి అంటాం ప్రార్థన చేసేటప్పుడు. మనం చేసేది అదే, అంతేగాని వెనక తగిలిచ్చేది కాదు. ఇక్కడ ఒక మాట మీరు చూడండి, నీ రాజ్యము వచ్చుగాక అన్నాడా? నీ రాజ్యం వచ్చుగాక అన్నాడు. ఎక్కడ? 10వ వచనంలో నీ రాజ్యము వచ్చుగాక. అంటే ఈ ప్రార్థన చేసేటప్పటికి రాజ్యం ఇంకా రాలా, దగ్గరలో ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో పరలోక రాజ్యము సమీపించిందని యోహాను చెప్పాడు కదా. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందనని యోహాను చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడండి? 12వ వచనం, యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి, యోహాను చెప్పాడు పరలోక రాజ్యం సమీపించినదని. ఇప్పుడు యోహాన్ని జైల్లో వేశారు. ఇప్పుడు ఆ సంగతి యేసు విన్నాడు. 17వ వచనం, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనసు పొందునని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యోహాను చెప్పాల్సింది ఆయన జైల్లో వేశారు కాబట్టి ఇప్పుడు ఛార్జ్ ఇప్పుడు ఈయన తీసుకున్నాడు. అప్పటి నుంచి యేసు ఈయన కూడా పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందండి అని చెప్తున్నాడు. అంటే రాజ్యం అప్పటికి ఇంకా రాలా. అందుకే ప్రార్థనలు ఏం జ్ఞాపం చేసుకోవాలంటే నీ రాజ్యం వచ్చుగాక అని ప్రార్థన చేయాలి. మరి రాజ్యం వచ్చిన తర్వాత మరలా రాజ్యం వచ్చుగాక అని అంటే మనోళ్ళ విధానం ఏంటంటే ఇంకా రాజ్యం రాలేదు అని. రాజ్యం రాలేదు అని అంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు అబద్ధం, యోహాను చెప్పినటువంటి మాటలు అబద్ధం. పరలోక రాజ్యము సమీపించినది అన్నారు, దగ్గరకు వచ్చింది. సమీపించిందంటే దగ్గరలో ఉందని. మార్క్సు వార్త 9వ అధ్యాయం 1వ వచనంలో ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరు అని చెప్తున్నాడు. అంటే ప్రభు దగ్గర కొంతమంది ఉన్నారు, వాక్యం వింటున్నారు, ఈ రాజ్యాన్ని గురించిన ప్రస్తావన అప్పుడు వచ్చి మీలో కొంతమంది రాజ్యం వచ్చే వరకు బ్రతికుంటారు అని చెప్తున్నాడు. బ్రతికే ఉంటారు మీరు, దేవుని రాజ్యము వచ్చే వరకు మీలో కొంతమంది, అందరు కాదు కొంతమంది బ్రతికి ఉంటారు అని చెప్తున్నాడు. ఒకవేళ ఇప్పటికి కూడా రాజ్యం రాకపోతే మన దగ్గర 2000 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు మన దగ్గర ఉండాలి. ఎవరైనా ఉన్నారా? 2000 వయసు పైబడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ 100 బతకటమే కష్టమవుతుంది, 2000 సంవత్సరాల. కాబట్టి రాజ్యం ఇంకా రాకపోతే ప్రభు చెప్పిన మాట అబద్ధం, యోహాను చెప్పిన మాట అబద్ధం, పౌలు చెప్పిన మాట కూడా అబద్ధం. పౌలు ఏం చెప్పాడు? కొలస్సై 1:13లో ఆయన అంటే దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. అంటే పౌలు చెప్పిన మాట కూడా అబద్ధమే, రాజ్య నివాసులుగా చేసెను అంటున్నాడు. అంటే ఆల్రెడీ అప్పటికి రాజ్యం వచ్చింది, ఆ నివాసులుగా మనల్ని చేశాడు అని పౌలు మాట్లాడాడు. అంటే ఒక రాజ్యం రాకపోతే ఈయన మాట కూడా అబద్ధమే. యోహాను చెప్తున్నాడు యేసుక్రీస్తు మాటలు అబద్ధం, బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పిన మాటలు అబద్ధం, పౌలు చెప్పిన మాటలు అబద్ధం. ఇప్పుడు ఇంకొక యోహాను, ఈ యోహాను ఎవరు? అపోస్తలుడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఆయన వేరే,
ఇప్పుడు ఈ యోహాను, ఈయన ఎవరంటే అపోస్తలుడు, యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, ప్రకటన 1:6, 9వ వచనం కూడా. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను అన్నాడంటే అయిపోయిందా? ఇంకా భవిష్యత్తులో ఉందా? ఏం చెప్పిన మాటలు కూడా అబద్ధమే. రాజ్యం ఇంకా రాకపోతే ఈయన 9వ వచనం చెప్తాడు, ఆ తర్వాత ప్రకటన 5వ అధ్యాయము 9-10 వచనాలు చెప్తాడు. 1వ అధ్యాయం 6వ వచనంలో, 1వ అధ్యాయం 9వ వచనంలో, 5వ అధ్యాయం 9-10 వచనాల్లో రాజ్యం వచ్చింది అని చెప్తాడు ఈయన. ఎవరు? అపోస్తలుడైనటువంటి యోహాను. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన మాటలు కూడా తప్పే. ఎందుకంటే ఇంకా రాజ్యము రాలేదు అని మనం ఇంకా నమ్ముచున్నాము. అదే ప్రార్థన చేస్తున్నా, నీ రాజ్యం వచ్చుగాక, నీ రాజ్యం వచ్చుగాక. ఒక పెద్ద ప్రార్థన చేసి దాని వెనక తోకలాగా ఇది తగిలియాలి అని చెప్పింది మనుషులు, దేవుడు కాదు. దేవుడు ఒకే ఒక ప్రార్థన చెప్పాడు. ప్రార్థన రాదయ్యి అంటే ఇలాగ చేయండి అని ఒక మోడల్ చెప్పాడు. సరే, నీకు ప్రార్థన రాకపోతే ఆ మోడల్ ప్రార్థన చేసి ఇంక ఆగాలంతే, ఒకటే చేయాలి ప్రార్థన. కానీ మనోళ్ళు చేసింది ఏంటంటే ఒక పెద్ద ప్రార్థన చేసి దాని వెనకాల తోకలా తగిలిస్తారు. ఇది పరలోక ప్రార్థన అంట. మరి ముందు చేసిన ప్రార్థన ఏంటిది? అది భూలోక ప్రార్థన. ఇది మనుషులు ఏర్పాటు చేసినటువంటి. రెండవది, ప్రభురాత్రి భోజనం అనేటువంటి కార్యక్రమాన్ని నెలకొక్కసారి ఆచరించటం. ఇది దేవుని యొక్క నియమమా, మనుషుల యొక్క నియమమా? దేవుని నియమం అయితే మనకి గ్రంథంలో ఉండాలి. ప్రభు మనకు చెప్పింది ఏంటంటే లూకాసు వార్త 22:19లో, పిమ్మట ఆయన రొట్టె పట్టుకొని కృతజ్ఞత చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇవ్వబడుతున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయండి, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికి ఈ కార్యక్రమం జరిగించండి అని చెప్పాడు. ఓకే, చెయ్యాలి. ఎప్పుడు చేయాలి? దేవుడేం చెప్పాడు, మనమేం చేస్తున్నాం? అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 20వ అధ్యాయములో 6వ వచనం. పులిని రొట్టెల దినములైన తర్వాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పి విడిచి 5 దినములలో త్రోయకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు గడిపితిమి. త్రోయలో వీళ్ళు 7 రోజులు గడిపారంట. త్రోయ అనేటువంటి పట్టణంలో వీళ్ళు 7 రోజులు గడిపారంట. ఆదివారంలో మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు ఆ 7 రోజుల్లో ఒక రోజు ఆదివారం వచ్చింది. ఆ రోజు వాళ్ళు రొట్టె విరుచడానికి కూడారంట. ఈ గతంలో కూడా చెప్పాను, ఆదివారం మన తెలుగులో అలా తర్జుమా చేశారు. వాస్తవానికి ఇంగ్లీష్లో ఎలా ఉంది తెలుసా? ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఉంటుంది. సండే అని రాయొచ్చు కదా. సండే అనే పదం ఇంగ్లీష్ బైబిల్లో ఉండదు. ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అని ఉంటుంది. వారంలో మొదటి రోజు. గ్రంథము లేదా దేవుడు నియమించింది ఏంటంటే ఆదివారం రొట్టె విరవాలి. కానీ మనోళ్ళు ఏం ఆలోచన చేశారంటే, మీకు గతంలో కూడా చెప్పారు, ఏమంటే మీరంటే ఒక 20 మంది కూర్చుంటారు, ఒక బాటిల్ తెచ్చుకుంటే 4 వారాలు వస్తుంది మీకు, అంటే నెలకు ఒక బాటిలే సరిపోద్ది మీకు. అదే మేము వారం రొట్టె ఇవ్వాలంటే మాకు ఒక వారానికే 10-20 బాటిల్ పడతాయి. ఇంకా పెద్ద సంఘాలు అయితే ఒక వారానికే 50 బాటిల్ కూడా పట్టే సంఘాలు కూడా ఉన్నాయి. మనోళ్ళు ఉన్నారు కదా, ఆ ఊరి నుంచి పోగు చేసి మా దగ్గర ఆదివారం 10,000 మంది ఆరాధిస్తారు, 20,000 మంది ఆరాధిస్తారని చెప్తారు కదా. మరి వాళ్ళైతే ఒక్క వారమే ఒక 100 బాటిల్ దాకా ఇవ్వాల్సి ఉంటుంది, లేదా 200 బాటిల్ అయినా ఆశ్చర్యం లేదు. వాళ్ళు ఏమంటారంటే మేము ఇంత ఖర్చు మేము ఎక్కడ తేవాలి? అందుకే నెలకొక్కసారి ఆరాధన, నెలకొక్కసారి.
ఎవరు నియమించారు ఇది అని అంటే మనుషులు నియమించుకున్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉండటానికి ఎక్కడ తేవాలి ద్రాక్షరసం బాటిళ్ళు అంటే ఇక్కడ ఒక సందర్భం మీకు జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు బోధిస్తున్నప్పుడు అంట 3 రోజుల నుంచి ప్రజలు వింటున్నారంట వాక్యం. 3 రోజులైంది. వాళ్ళు తెచ్చుకున్నటువంటి తిండి కూడా అయిపోయింది. వాస్తవానికి గతంలో ఎలా ఉండేదంటే విధానాలు, మనకిప్పుడు ఒక గంట సేపు ప్రార్థన పెడితే ఎమ్మటే భోజనాలు. ఇదివరకు అలా ఉండేది కాదు. ఇంటి దగ్గర నుంచి భోజనం తెచ్చుకునేవాళ్ళు, క్యారేజ్ కట్టుకుని వచ్చేవాళ్ళు. పనికి పోతున్నప్పుడు మన క్యారేజ్ ఎలా కట్టుకుంటామో ప్రార్థనకు వచ్చినప్పుడు క్యారేజీలు తెచ్చుకుంటారు గతంలో వాళ్ళు. క్యారేజ్ తెచ్చుకుంటే ఎన్ని రోజులు ఉంటుందండి? 1 రోజు లేదా 2 రోజులు. వాళ్ళు రొట్టెలు తింటారు కాబట్టి రొట్టెలు అంటే 2 రోజులైనా తినవచ్చు, ఇబ్బంది లేదు. 3 రోజులు తినవచ్చు, ఇబ్బంది లేదు. 3 రోజులుగా కూర్చొని వాక్యం వింటున్నారు, తెచ్చుకున్నవి కూడా అయిపోయినాయి, ఇంకా తినడానికి కూడా ఏం లేదు వాళ్ళ దగ్గర. అప్పుడు ప్రభు అన్నాడు ఒక మాట, శిష్యులను పిలిచి, అబ్బా మీరే వాళ్ళకి భోజనం పెట్టండి, వాళ్ళ దగ్గర భోజనం అయిపోయింది, మీరే పెట్టండి అన్నాడు. దెబ్బకిలి స్టన్ అయిపోయారు. వామ్మో, ఇంతమందికి మేము ఇప్పుడు ఎక్కడ పోయి కొనక రావాలా? ఆ రోజుల్లో కూడా హోటల్స్ ఉన్నాయి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా మన సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు ఎక్కడికి వెళ్ళారంట? ఊర్లోకి వెళ్ళారంట. ఎందుకు? భోజనం కొనటానికి వాళ్ళు వెళ్ళారంట ఊర్లోకి. ఈలోపు ఈయన బావి దగ్గర కూర్చున్నాడు, ఈలోపు ఆమె వస్తే మాట్లాడుతున్నాడు. అంటే ఆ రోజుల్లోనే భోజనం అమ్మేవాళ్ళు ఉన్నారు. శిష్యులు భయపడిపోతున్నారు. ఇన్ని వేల మందికి ఎక్కడి నుంచి తేవాలా? ఎన్ని హోటల్ తిరగాల? పురుషులే 5,000 మంది, స్త్రీలను లెక్కేయాల, ఇంకా పిల్లలు లెక్కేయాల. పురుషులే 5,000, పురుషులే 5,000 అండి. ఇంకా స్త్రీలను లెక్కేయాల, పిల్లలను లెక్కేయాల. వాళ్ళు కూడా లెక్కేస్తే 15,000, 14,000 దాకా వస్తా లెక్క. ఈ 14,000 మందికి మనం భోజనం పెట్టాలంటే ఎన్ని రొట్టెలు తేవాలి, ఎన్ని చేపలు తేవాలి అని వాళ్ళు భయపడుతున్నారు. ప్రభుకి ఏం చేయాలో తెలిసే వాళ్ళని జస్ట్ అలా అడిగాడంట. వాళ్ళేం వణుకుతున్నారు. బాబు ఇంతమందికి తేవాలంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా? అసలు ముందు హోటల్లో ఉండాలి కదా. ముందు ఆర్డర్ ఇస్తే వాళ్ళు చేస్తారు. అయ్యా మాకు ఒక 15,000 మందికి భోజనం చేయమంటే డబ్బులు ఇస్తే చేస్తారు. వీళ్ళు ముందు ఆర్డర్ ఇలా. అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే దేవుని శక్తి ఏంటో, మనం దేవుని జ్ఞానం ఏంటో ఆలోచించకుండా మనమే భయపడుతుంటాం. ఈరోజు చాలామంది మనుషులు అంటే పాస్టర్లు ఏం చేశారంటే వారం వారం ఇది జరిగించాలంటే ఎన్ని బాటిల్ తేవాలి, ఎక్కడి నుంచి తేవాలి, ఇంత ఖర్చు ఏంది, అసలు బాటిల్ ఎలా దొరుకుతాయి అని భయపడిపోయి నెలలో ఒక్కసారి ఏర్పాటు చేశారు. నెలలో ఒక్కసారి, అది మొదటి ఆదివారం. సరే ఓకే, ఆ విషయంలో కొద్దిగా మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం కూడా నేర్చుకుంటున్నాం కదా, మొదటిగా దేవునికి ఇవ్వాలని. మొదటి ప్రార్థన దేవునికి నేర్చుకున్నాం కదా. కాబట్టి అది కొద్ది నయమే. నెలలో మొదటి ఆదివారం అంటే నయమే కొద్దిగా. అంటే నెలకొక్కసారి అనేటువంటి తప్పు. రెండవది, కొంతమంది ఏం చేశారంటే, ఏమంటే నీకంటే 1 సంఘం 2 సంఘాలు కాబట్టి మీరు చేస్తారు, ఓకే. మరి నా కింద 5 సంఘాలు ఉన్నాయి, 6 సంఘాలు ఉన్నాయి. 6 సంఘాల్లో వారం వారం రొట్టెయాలంటే, ఇది మొదటి ఆదివారం ఇవ్వాలంటే కుదరదు. అందుకే 2వ ఆదివారం ఇస్తామండి ఈ సంఘాల్లో అని చేసే బ్యాచ్ కూడా కొంతమంది ఉన్నారు. 2వ వారం ఇస్తారు. విషయం ఏంటంటే వాళ్ళ సంఘాలు ఎక్కువ ఉన్నాయి, మొదటి ఆదివారం ఇవ్వడం వాళ్ళకి కుదరదు. అందుకే 2వ ఆదివారం కొన్ని సంఘాలు ఏర్పాటు చేస్తారు. అంటే మనుషులు ఏకాడికి తమ అనుకూలతను బట్టి పద్ధతులు మార్చుకుంటూ పోతున్నారు. ఇలా అయితే దేవుని యొక్క వాక్యం అనేటువంటిది, దాని యొక్క ప్రతిష్టతను లేదా దేవుని యొక్క జ్ఞానాన్ని మనము ప్రశ్నించి వారం అవుతాం. అంటే దేవుని తెలియదా? దేవునికి ఇంత జ్ఞానం కూడా లేదా? బాటిల్స్ ఎక్కడ దొరుకుతాయి అని దేవునికి ఆ జ్ఞానం లేదా? వాస్తవానికి దేవుడు నియమించింది కరెక్టే. ఏ ఊరోళ్ళు ఆ ఊరిలో ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. అంతేగాని ఒక 50 ఊరోళ్ళని 100 ఊరోళ్ళని పోగు చేసుకొని ఒక్కడ కూర్చోబెట్టం కాదు. ఏ ఊరిలో ఆ ఊరిలో కూర్చొని దేవుణ్ణి ఆరాధించడం. ఇప్పుడు చెప్పండి, మన ఊర్లో ఎంతమంది ఉంటాం మనం? మహా అయితే ఒక 70 మంది, ఒక 100 మంది, ఒక 200 మంది వేసుకున్నా కానీ వారం వారం ఇవ్వాలంటే పెద్ద ఇబ్బంది ఏం లేదు. 50 ఊరోళ్ళు మొత్తాన్ని నంగపోయి ఆడ కూర్చోబెట్టుకొని నేను ఒక్కడినే మెయింటైన్ చేయాలి, ఇన్ని బాటిల్ కావాలి అని అంటే. కాబట్టి దేవుని యొక్క విధానాలు మనము జాగ్రత్తగా పరిశీలన చేస్తే దేవుని యొక్క జ్ఞానము ఆయన అన్ని ఆలోచించే చెప్తాడు. కాబట్టి మనం పాటిస్తే తప్పకుండా మనము దేవుని ఆజ్ఞ నెరవేరుస్తాము. అలా కాకుండా
మన అనుకూలతను బట్టి సిద్ధాంతాలు మార్చుకుంటా పోతే దేవుని యొక్క ఆ వాక్యం యొక్క విలువను మనము తగ్గించే వరం అవుతాం. కాబట్టి దయచేసి గమనించండి, మనం పెట్టేటువంటి పద్ధతి ఎలా ఉండాలంటే దేవుడికి అనుకూలంగా ఉండాలి. మీకు గతంలో కూడా చెప్పాను కదా, ఏ పద్ధతి అయినా సరే దేవుని వాక్యానికి అడ్డు రాకుండా చూసుకోవాలి. నువ్వు పెట్టే పద్ధతి దేవుని వాక్యానికి అడ్డు రాకూడదు. దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఆదివారం రొట్టె ఇవ్వాలి, ఆదివారం రొట్టె ఇవ్వాలి. ఏ ఆదివారం చెప్పలా, కాబట్టి ప్రతి ఆదివారం రొట్టె ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, బ్యాంకులు రాస్తుంటారు కదా, 2వ శనివారం సెలవు లేదా ఆదివారం సెలవు అని రాస్తుంటారు. ఆదివారం సెలవు అంటే అర్థం ఏంటి? ప్రతి వారం అనే లేదా నెలలో మొదటి ఆదివారం సెలవు అనే? ఆదివారం సెలవు అంటారు కానీ ప్రతి ఆదివారం సెలవు అని రాయరు ఎవరు కూడా, రాయాల్సిన అవసరం కూడా లేదు. ఆదివారం సెలవు అంటే అర్థం ఏంటి? ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు సెలవు అని, ప్రతి అనే మాట అవసరం లేదు. ఆ విషయాన్ని మనం గ్రహించుకోవాలి. అయితే ఈరోజు నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇది ఎక్కువగా వివరంగా చెప్పడం ఈరోజు కుదరదు, కానీ కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము. ఇది చిన్న అధ్యాయమే. ఈ అధ్యాయాన్ని జస్ట్ మీకు పరిచయం చేస్తాను. దీని గురించి మనం వచ్చే వారము వివరంగా మన పాఠం ఏంటంటే దేవుని సింహాసనము లేదా సింహాసనాసీనుడు అనేటువంటి దేవుడు. విషయం ఏంటంటే ఈరోజు చాలామంది భయపడుతున్నారు. ఎందుకు? క్రైస్తవుల్ని చంపుతా ఉన్నారు. ఇలాంటి భయం అనేటువంటిది మనుషుల్లో ఈరోజు చాలామందికి ఉంది. క్రైస్తవులకు శ్రమలు అనేటువంటివి ఇదేదో కొత్తది, ఏదో కొత్తగా వచ్చింది అని అనేటువంటిది అనుకుంటే పొరపాటు. అది ఇదేదో వింత జరుగుతుంది అనుకుంటే పొరపాటు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనం నుంచి మనం చూస్తే 4:12 పేతురు రాసిన మొదటి పత్రిక 4:12 మొదటి పేతురు. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. చూడండి, ఇదేంటి? ఈ వింత ఏంటి? క్రైస్తవుల్ని చంపడం ఏంటి? క్రైస్తవుల్ని హింసించడం ఏంటి? ఈ వింత ఏంటి? క్రైస్తవులు నమ్మినటువంటి దేవుడు నిజమైన దేవుడు కదా. ఉన్న దేవుడు ఒక్కడే అని క్రైస్తవులు నమ్ముతారు కదా. మరి ఆ దేవుని నుంచుకొని ఆ దేవుని బిడ్డల్ని ఎవరో చంపుతున్నారు, ఎవరో ఏడిపిస్తున్నారు అని అంటే మనం ఏమనుకుంటున్నామనంటే ఏంటి వింత? దేవుడు ఏం చేస్తున్నాడు మరి అని మనం అనుకుంటాం. కానీ మొదటి నుంచి కూడా దేవుడు చెప్పింది ఏంటంటే, మొదటి నుంచి దేవుడు క్రైస్తవులకు నియమించినటువంటి విధానం ఏంటంటే పౌలు అది జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతికి రాస్తూ 2వ పత్రిక మొదటి నుంచి దేవుడు చెప్పినటువంటి సిద్ధాంతం ఇది. ఏంటది? 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. మొదటి నుంచి దేవుడు చెప్పింది ఏంటంటే, సద్భక్తితో ఒక వ్యక్తి ప్రవర్తించడానికి నిర్ణయించుకుంటే అతడు తప్పకుండా హింసించబడతాడు. ఎందుకంటే ఈ లోకము మంచి భక్తిని, మంచి నియమాలను వాళ్ళు పాటించరు. పాటించే వారిని ప్రశాంతంగా ఉండనివ్వరు. మొదటి నుంచి ఉన్న విధానం అదే. అందుకే పేతురు అంటున్నాడు, ఇదేదో వింత సంభవించున్నట్లు మీరు ఆశ్చర్యపడవద్దు. ఇదే వింత కాదు, ఇది వింత కాదు. ఇది మీకు గతంలో కూడా చెప్పాను. ఒక సేవకుడు సంఘానికి ఏం చెప్పాలంటే, అంటే ముందే చెప్పాలి. ఏం చెప్పాలి? తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి పత్రిక 3వ అధ్యాయము
2 నుంచి 4 వచనాలు కలిసి ఉన్నాయి. మధ్యలో చూడండి, మేము మీ యొద్ద ఉన్నప్పుడు మనము శ్రమను అనుభవించవలసి ఉన్నదని మీతో ముందుగా చెప్పితిమి కదా, అలాగే జరిగింది. ఇది మీకు తెలియను. ఇట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమించబడిన వారమని మీరు ఎరుగుదురు. మీకు చెప్పాము, మీరు ఎరుగుదురు. అంటే అర్థమేంటి? ఒక సేవకుడు ముందుగానే చెప్పాలి సంఘానికి. ఏమని చెప్పాలి? మనము మంచి భక్తితో మనం ఉంటున్నప్పుడు తప్పకుండా హింసించబడతాము, శ్రమలు అనేటువంటి వస్తాయి. ఇదేదో వింత కాదు. అయితే ఈరోజు మనం చూడబోతుంది ఏంటంటే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం అనగానే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులకు మహాశ్రమల కాలం అది. రోమా సామ్రాజ్యం వాళ్ళు అంతకుముందు యూదుల్ని ఊసకోత కోశారు. క్రీస్తు శకం 70లో యూదులను ఊసకోత కోశారు. యూదుల యొక్క చరిత్ర దాదాపుగా ముగిసినట్లే, అంటే వాళ్ళ బలం చాలా తగ్గిపోయినట్టే. ఇప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ క్రైస్తవులు పెట్టారు, రోమా సామ్రాజ్యం. రోమా సామ్రాజ్యము ముందుగా యూదుల్ని టార్గెట్ చేసి వాళ్ళ దేవాలయాన్ని ధ్వంసం చేసి చాలా మందిని ఊసకోత కోశారు క్రీస్తు శకం 70లో. ఇప్పుడు అదే రోమా సామ్రాజ్యం వాళ్ళు, నీరో చక్రవర్తి అనేటువంటి ఒకడున్నాడు. వాడు ఆ తర్వాత కూడా ఈ చక్రవర్తుల కాలంలో క్రైస్తవులకు కూడా మహాశ్రమలు వచ్చినాయి. క్రైస్తవులకు కూడా శ్రమలు వచ్చినాయి, గొప్ప శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమల్లో క్రైస్తవుల్ని ధైర్యపరచడానికి యోహాను ప్రకటన గ్రంథాన్ని రాశాడు. ధైర్యపరచడానికి ఈ 4వ అధ్యాయంలో మనం గమనిస్తే చూడండి, ఆయన చెప్తున్నాడు, ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని కనబరిచేదను. వెంటనే నేను ఆత్మవశునైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను. సింహాసనం నందు ఒకడు ఆశ్రయుడై ఉండెను. ఆశ్రయుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగం పోలినవాడు, మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనలు ఉండెను. ఈ సింహాసనం నందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములను పెట్టుకున్న వారే కూర్చుండిరి. ఆ సింహాసనం నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుండెను. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రములు ఉన్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను, సింహాసనం చుట్టూను, ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులుండెను. చూడండి, అంటే ఒక దర్శనాన్ని యోహానికి చూపించాడు. ఒక సింహాసనం చూపించాడు. ఆ సింహాసనం మీద ఒక ఆయన కూర్చున్నాడు. దాని చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయి. 24 దాని మీద కూర్చున్నారు. ఆ తర్వాత ఆ కూర్చున్న ఆయన్ని వర్ణించాడు, ఆ సింహాసనాన్ని వర్ణిస్తున్నాడు. అక్కడ పరిశుద్ధాత్మను చూపిస్తున్నాడు. ఆ తర్వాత 4 జీవులు చూపిస్తున్నాడు. 4 జీవులు చూపిస్తున్నాడు. ఇప్పుడు మనము కిందకు వద్దాం. 9వ వచనంలో, ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుండగా, ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనున్న వాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించిదివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దాన్ని బట్టి సృజించబడెను కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. శ్రమల్లో ఉన్నవారికి దేవుడు యోహానికి చూపించినటువంటి ఒక దర్శనం ఏంటంటే, పరలోకంలో ఒక సింహాసనం వేయబడి ఉంది. దాని మీద ఒక ఆయన కూర్చున్నాడు. 24 పెద్దలు అక్కడ కూర్చున్నారు. వాళ్ళు ఏం చేశారంటే తమ కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర పెట్టి, ఆ 24 పెద్దలు, ఆ తర్వాత 4 జీవులు ఆయనను కీర్తిస్తున్నారంట. ఏమని? నీవు పరిశుద్ధుడవు అని కీర్తిస్తున్నారు. అలాగనే నీకు మహిమ ఘనత ప్రభావం అని కీర్తిస్తున్నారు. ఇంకేం చెప్పారంటే, నీవు సమస్తమును సృష్టించితివి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, శ్రమల్లో ఉన్నప్పుడు
ప్రతి భక్తుడు కూడా ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం మనం చూసిన, హబక్కూకు గ్రంథం మనం చూసిన, ఆ తర్వాత ప్రకటన గ్రంథంలో కూడా ఉంటుంది ఈ మాట. ఏం మాట అంటే, ఎందాక నువ్వు తీర్పు తీర్చకుండా ఉంటావు, ప్రభువా నువ్వేం చేస్తున్నావు, మేము ఇంతగా శ్రమ పడుతున్నాము. ఒకసారి మనము ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయానికి వద్దాం. భక్తులు చాలామంది కూడా శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళు దేవుణ్ణి, ఆయన సింహాసనాన్ని చూడకుండా ఈ శ్రమను చూసి వాళ్ళు మాట్లాడే మాటలు మనం గమనిస్తే 12వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే చూడండి, ఇర్మియా అంటున్నాడు, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనబడదు. అన్ని తెలిసే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దేవునితో మనం వాదించవచ్చా? వాదించకూడదు. అయినా ఇర్మియా వాదిస్తున్నాడు, మరలా అంటున్నాడు, నేను ఒకవేళ వాదించినా కూడా నీవే నీతిమంతుడు కనబడతావు. అంటే మనుషులు ఎలా ఉంటారంటే, మనకున్న జ్ఞానం కొద్దిగా ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు చూసినప్పుడు మనం దేవునితో వాదించాలని ప్రయత్నం చేస్తుంటాం. ఇర్మియా అయితే ఏమన్నాడంటే, నీవు నీతిమంతుడుగా కనబడదువు, అయినను న్యాయము విధించడం గురించి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములో వర్ధిల్లనేలా, మహావిశ్వాస ఘాతకులను సుఖింపనేలా నీవు వారు నాటుచున్నావు, వారు వేరు తనుచున్నారు, వారు ఎదిగి ఫలమునిచ్చున్నారు. వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు కానీ వారి అంతరంగంలో దూరంగా ఉన్నావు. యెహోవా, ఇప్పుడు చూడండి, దుష్టుల గురించి మాట్లాడుతూ వాళ్ళు తమ మార్గంలో వర్ధిల్లనేలా. దేవుని నమ్మిన వాళ్ళు కదా వర్ధిల్లాల్సింది, మరి దుష్టులు ఎందుకు వర్ధిల్లుతున్నారు? ఇప్పుడు నువ్వే న్యాయం చెప్పాలి. దేవుణ్ణి అడుగుతున్నాడు. మహావిశ్వాస ఘాతకులు సుఖింపనేలా. విశ్వాసఘాతకులు అంటే ఎవరు? చేసిన మేలు మర్చిపోయేవాడు. దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చి, అనుభవించడానికి సృష్టినిచ్చి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో సుఖంగా జీవించుటకు సమస్తమును మనకు ధారాళంగా దయచే దేవుడు అంటాడు. అంటే నువ్వు సుఖంగా జీవించడానికి సమస్తము నీకు ధారాళంగా దయచేస్తున్నాడు దేవుడు. అటువంటి దేవుణ్ణి వదిలేశారు. వాళ్ళు ఏమంటారంటే విశ్వాసఘాతకులు అంటారు. చేసిన మేలు మర్చిపోయేవాడు. జీవితాన్ని ఇచ్చిందే దేవుడు, అనుభవించడానికి అన్ని ఇచ్చేది దేవుడు. ఈ భూమి ఆయనది, ఆకాశం నుంచి వర్షం ఇస్తున్నాడు. అపోస్తల కార్యం 17:25లో ఆయన జీవమును ఊపిరిని సమస్తము దయచేస్తున్నాడు అంటాడు. ఇన్ని ఇచ్చినటువంటి దేవుని వదిలేసావంటే వాడు విశ్వాసఘాతకుడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మహావిశ్వాసఘాతకులు అన్నాడు. అంటే ఇంకా వీళ్ళు బాగా ముదిరిపోయారు ఆ విషయంలో. దేవుడే లేడంటున్నాడే, మర్చిపోయేవాడేమో విశ్వాసఘాతకుడు. అసలు దేవుడు లేడు అంటే వాడు మహావిశ్వాసఘాతకుడు. వాడు మామూలుడు కాదు, మహావిశ్వాసఘాతకుడు. కాబట్టి మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు సుఖంగా ఉంటున్నారు. దుర్మార్గులు తమ మార్గంలో వర్ధిల్లుతున్నారు. దేవుడా, మరి నువ్వు ఎందుకు చేస్తున్నావు ఈ పని అని ఇర్మియా ప్రశ్నిస్తున్నాడు. దేవుణ్ణి ప్రశ్నిస్తున్నాడు. వర్ధిల్లనేలా, సుఖింపనేలా. భక్తులు చాలామంది కూడా హబక్కూకు గ్రంథంలో కూడా, హబక్కూకు కూడా 2 సార్లు దేవునితో వాదిస్తాడు. దేవుడు 2 సార్లు సమాధానం చెప్తాడు. ముగింపు ఏంటంటే, హబక్కూకు గ్రంథం ముగింపు ఏంటంటే, ముగింపు చూడండి ఒకసారి. హబక్కూకు గ్రంథంలో కూడా ఈ హబక్కూకు దేవుణ్ణి 2 సార్లు ప్రశ్నిస్తాడు, వాదిస్తాడు దేవునితోటి. అలా ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉండాలి అంటే, శ్రమలు వచ్చినప్పుడు 2 వాదనలు ఉంటాయి, 2 సమాధానాలు ఉంటాయి. అయితే చివరికి అర్థం చేసుకున్నాడు. 2 సార్లు చెప్పగానే హబక్కూకు అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు 17వ వచనంలో, 3వ అధ్యాయం 17వ వచనంలో, అంజురపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాల్లో పశువులు లేకపోయినను నేను యెహోవాయందు ఆనందించదును. ఆ 2 సార్లు ఏమో నా పంట ఎందుకు పండట్లేదు, నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కదా, నా గొర్రెలు ఎందుకు చచ్చిపోతున్నాయి అని వాడు అసలు ప్రార్థనకే రాడు. వాడికేమో గొర్రెలేమో విస్తరించిపోతున్నాయి, వాడి పొలం బాగా పండుతుంది, నేను దేవుణ్ణి నమ్మాను, నా పంట చేతికి రావట్లేదు అని గతంలో అతను దేవునితో వాదించాడు.
రెండుసార్లు దేవునితో వాదించాడు హబక్కూకు. దేవుడు సమాధానం ఇచ్చాడు, రెండుసార్లు సమాధానం ఇచ్చాడు. ఇప్పుడు ఇంక 2 సార్లు తర్వాత హబక్కూకు తెలుసుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఏది లేకపోయినా సరే నేను దేవుని ఆనందిస్తాను అంటున్నాడు. అంటే మనుషులు ఎలా ఉంటారు అంటే, వచ్చినటువంటి శ్రమలను చూసి భయపడుతుంటారు. దేవుడు ఏం చేస్తున్నాడు? నిజమైన దేవుడని మనం నమ్మాం కదా, మన పాత దేవుడిని వదిలిపెట్టి ఈ దేవుడిని గొప్పోడని మనం వచ్చాం కదా. ఏడుకొచ్చిన తర్వాత అబద్ధ దేవుణ్ణి అనుసరించే వాళ్ళు నిజమైన దేవుని కొలిసే వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే, శ్రమ పెడుతూ ఉంటే, మరి మన దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్పలు చెప్పుకుంటాం కదా, మా దేవుడు సర్వాధికారి, సర్వోన్నతుడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, చనిపోయిన వాడు తిరిగి లేపాడు, ఎన్నో యుద్ధాలలో విజయం ఇచ్చాడు, అటు ఇశ్రాయేలుకి కానీ ఎన్నో విజయాలు ఇచ్చాడు కదా. మరి అటువంటి దేవుడు మరి ఈరోజు ఏం చేస్తున్నాడు అనేటువంటి భయము మనుషుల్లో ఉంటుంది. భయం ఉండటం మీకు కొంతమంది దేవునితో వాదించారు కూడా. ఏంది ఇలా ఎందుకు జరుగుతుంది, ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి వాదనను కూడా దేవునితో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇర్మియా వాదించాడు, హబక్కూకు వాదించాడు. చాలామంది క్రైస్తవులు ప్రకటన గ్రంథంలో మనం చూస్తాము, ప్రభువా ఎందాక నువ్వు వారికి తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా అని చనిపోయిన వారు కూడా దేవునితోటి వాదిస్తున్నారని. అప్పుడు దేవుడు చూపించింది ఏంటంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో దేవుడు చూపించింది ఏంటంటే, ఇదిగో నేనున్నాను, సింహాసనం మీద కూర్చున్నాను, సమస్తాన్ని పరిపాలిస్తున్నాను అని దేవుడు ఒక చిత్రాన్ని యోహాను చూపించాడు. అంటే అర్థం ఏంటి? నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నావా? నేను సింహాసనం మీద కూర్చున్నాను, నా అధికారానికి అందరూ ఒప్పుకుంటున్నారు. చూడండి, అక్కడ 7 దీపములు ఉండేను అనే పదం మనం చూసాం కదా. అంటే అర్థం ఏంటి? చూడండి, దేవుడు స్పష్టంగా ఏం జరుగుతుందో స్పష్టంగా చూస్తున్నా. అదే కరెంటు పోయింది, నేను చూడలేకపోయాను. అప్పుడు మనం అంటుంటాం కదా, చీకట్లో కనపడలేదు. గతంలో మీకు చెప్పాను, మీకు హెబ్రీ 4:13 సమస్తము మరుగులేక తేటగా ఉన్నది అంటాడు. మనం చూసాం కదా, మనం సీసీ కెమెరాల్లో కొన్ని వస్తూ ఉంటే అవి ఎవరైనా మనకు మనిషిని గుర్తుపట్టలేకపోతాం కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే క్లియర్గా ఉండదు ఫేసు. కానీ దేవునికి అలా ఉండదు, సమస్తము మరుగులేక తేటగా ఉన్నది, స్పష్టంగా ఆయన కనబడుతుంది. ఆయన దగ్గర 7 దీపాలు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? అంటే వెలుగు సంపూర్ణంగా ఉందని. 7 అనేటువంటి అంకె సంపూర్ణానికి సంబంధించింది. 7 అనే పదం వచ్చిందంటే, ఆ మాట వచ్చిందంటే సంపూర్ణమని. 7 దీపాల నుండి అర్థం ఏంటి? నేను స్పష్టంగా చూస్తున్నాను, అన్నీ తెలుసు దేవునికి. మరి ఎందుకు ఆయన ఏం చేయలేకపోతున్నాడు? ఎందుకండి ఎందుకు చేయలేకపోతున్నాడంట? పేతురు అది చెప్పాడు కదా. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసాం కదా, మిమ్మును పరీక్షించుటకు అనేటువంటి మాట వాడాడండి అక్కడ. మరోసారి చూద్దాం మాటని. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయం 12వ వచనంలో, మిమ్మును శోధించుటకు. ఇక్కడ శోధన అనేటువంటి పదము టెస్ట్, పరీక్షించుట. మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడొద్దు. టెస్ట్ అది. నిలబడతారా, నిలబడరా? అసలు ఏంటి ఆ శ్రమ? ఆ సమయంలో ఏం మాట్లాడతావు, ఏం చేస్తావు? పరీక్ష. అబ్రహామును దేవుడు పరిశోధించాడు, యోబును దేవుడు పరిశోధించాడు. అంటే వాస్తవానికి దేవుడు పరిశోధించలేదు, కానీ సాతానుడు కోరుకుంటే దేవుడు అనుమతి ఇచ్చాడు. దేవుడు యోబుని చూశాడండి. ఎలా ఉన్నాడు యోబు అంటే దేవునికి ముందే తెలుసు యోబు గురించి. కానీ సాతానుడు ఏమన్నాడంటే, ఊరకనే భక్తి కలిగి ఉన్నాడా, నువ్వు వాడికి అన్నీ ఇచ్చావు, సమృద్ధిగా ఇచ్చావు, వాడి ఆస్తి చుట్టూ కుటుంబం చుట్టూ కంచేసావు, అంటే భద్రత ఇచ్చావు, అందుకే ఆయన నిన్ను నమ్ముతున్నాడు. ఒక్కసారి అవన్నీ తీసేయి, ఆ కుటుంబాన్ని పాడు చేయి, ఆస్తి మొత్తం తీసేయి, నీ ముఖం ఎదుటే నిన్ను దూషిస్తాడు, వెళ్ళిపోతాడు అని సాతానుడు చెప్పినందుకు దేవుని తెలుసు యోబు చేయడే నా పని. కానీ సాతాను అడిగినందుకు సాతాను కోసము దేవుడు అనుమతి ఇచ్చాడు. ఆ టెస్ట్లో యోబు గెలిచాడు, దేవుడు గెలిచాడు. అంటే
ఎందుకు దేవుడు సింహాసనాసనుడై ఉన్నాడు, సమస్తాన్ని ఆయన సృష్టించాడు, సమస్తాన్ని తేటగా చూస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా, దేవుని బిడ్డల్ని హింసించే వాళ్ళని రేపేది కూడా దేవుడే. ఆ రోజు బబులోనీల్ని ఇశ్రాయేలు మీదకి దేవుడు లేపాడు. ఎందుకు? కొన్ని కారణాలు ఉంటాయి. ఇశ్రాయేలీలు దేవుని దృష్టిలో దుర్మార్గులైనప్పుడు, మందిరాన్ని అపవిత్రపరిచినప్పుడు దేవుడు బబులోని కల్దీని రేపాడు, ఆయనే వాళ్ళని రెచ్చగొట్టాడు. మనం ఏం చూడాలి అంటే, ఇదేదో వింత కాదు, అనుకోకుండా జరిగినటువంటిది కాదు, కావాలనే దేవుడు అనుమతిస్తున్నాడు, దేవుడు జరిగిస్తున్నాడు. అయితే క్రైస్తవ వైఖరి ఎలా ఉండాలి? క్రైస్తవ వైఖరి ఎలా ఉండాలండి? కింద చూడండి, 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15 వచనం మనం చూస్తే 14 నుంచి మనం చూద్దాం. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన యెడల మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. చూడండి, నువ్వు శ్రమ పడుతున్నప్పుడు నువ్వు అనుకుంటావు దేవుడు నన్ను వదిలేశాడు అనుకుంటున్నావు నువ్వు, కానీ దేవుని ఆత్మ నీ మీద ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు, నీ మీద ఉన్నాడు, అప్పుడు కూడా నీ మీద ఉంటాడు. మీలో ఎవడు నరహంతకుడు కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడు కానీ, పరల జోలికి పోవాడు కానీ బాధ అనుభవింప తగదు. ఎవరికి వస్తాయండి బాధలు? జైలు శిక్షలు కానివ్వండి, లేకపోతే గొడవలు కానీ ఎవరికి వస్తాయి? పరల జోలికి పోయేవాళ్ళు, అంటే ఇతరులతో గొడవలు పెట్టుకునేవాళ్ళు, దుర్మార్గుడు, దొంగ, నరహంతకుడు, ఇలాంటి వారికి గొడవలు వస్తాయి, వాళ్ళకి శిక్షలు వస్తాయి, అది వేరే. కానీ క్రైస్తవుడు అలాగూ బాధించబడకూడదు. ఎలా బాధించబడాలంట? 16వ వచనం చెప్తున్నాడు, ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించిన యెడల అతడు సిగ్గుపడక ఆ పేరుని బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. ఒకవేళ క్రైస్తవుడు అయినందుకు బాధపడితే సిగ్గుపడొద్దు, అధైర్యపడొద్దు. ఇదిగో నేను చూస్తున్నాను, సింహాసనం మీద కూర్చున్నాను, ఆ దృశ్యం చూపించింది అందుకే నేను సింహాసనం మీద కూర్చున్నాను, సమస్తాన్ని తేటగా చూస్తున్నాను, వస్తాను అని దేవుడు మనకి అభయం ఇచ్చేటువంటి సందర్భం అది. ఇప్పుడు చెప్తున్నా చూడండి, సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవలెను. ఇప్పుడు చూడండి, తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలం వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధైన వారి గతి ఏమగును? ఎందుకు దేవుడు ఆగుతున్నాడు? ఒకటి, మనల్ని పరీక్షించడానికి, రెండవది దుర్మార్గుడు కూడా మారాలని, వాళ్ళ మార్పు రావాలని. అందుకు దేవుడు కొన్ని సందర్భాల్లో వేచి ఉంటాడు. మనం ఏమనుకుంటామంటే, ఎందుకు దేవుడు వెంటనే తీర్పు తీర్చట్లేదు? మన పిల్లల్ని ఎవరైనా కొట్టారంటే మనం వెంటనే స్పందిస్తాం, ఎవడరా అని చెప్పి మనం వెళ్తాం, గొడవకి వెళ్తాం, టీచర్తో కూడా గొడవ పెట్టుకుంటాం. మనకు అంత ప్రేమ. మరి దేవునికి ఎందుకు లేదు అంత ప్రేమ తన బిడ్డల మీద? అంటే మనకుందా ప్రేమ, దేవునికి ఉందా ప్రేమ అంటే? దేవునికి మనకంటే ఎక్కువ ప్రేమ ఉంది, కానీ ఆయన ఉద్దేశాలు ఉన్నతంగా ఉంటాయి. మనమేమో పైపైన అప్పుడప్పుడు మనం చూస్తాం, కానీ దేవుడు దూరంగా ఆలోచిస్తాడు. దేవుని యొక్క ప్రణాళికలు వేరుగా ఉంటాయి. మీరు ప్రకటన గ్రంథం అందుకే రాయబడింది, శ్రమలో పడుతున్నటువంటి వారికి యోహాను ద్వారా ఒక గ్రంథాన్ని ఇచ్చాడు. ఇదిగో నేను చూస్తున్నాను అని చెప్పాడు. తీర్పు అనేటువంటి త్వరలో రాబోతుంది అని చెప్పాడు. ఆ మహా రోమా సామ్రాజ్యము అంతరించిపోయిందండి. చరిత్ర మనం చూస్తే యూదుల్ని వాళ్ళు నాశనం చేశారు, ఆ తర్వాత క్రైస్తవుల్ని నాశనం చేశారు. వాడే నీరో చక్రవర్తి, వాడు రోమ్ నగరాన్ని తగలబెట్టి ఆ కేసుని క్రైస్తవుల మీద వేశాడు. క్రైస్తవులు తగలబెట్టే రోమ్ నగరాన్ని అని చెప్పి వీళ్ళ మీద తప్పుడు కేసు పెడితే ఆ సమయంలో క్రైస్తవుల్ని ఓసకోత కోశారు. చివరికి ఆ నీరో చక్రవర్తి అనేవాడు తర్వాత వాడు తను తానే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. వాడు దిక్కుముక్కు లేకుండా వాడు తర్వాత చచ్చిపోయాడు. మహా సామ్రాజ్యం, బబులోను సామ్రాజ్యం కూలిపోయింది. అంటే ఆ రోమా సామ్రాజ్యం అనేటువంటిది ఆ తర్వాత అంతరించిపోయింది.
ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు, తగిన కాలం మందు ప్రతిఫలం ఇస్తాడు. కొద్దిగా ఆయన వెయిట్ చేస్తాడు. ఆ కారణం ఏంటంటే, ఒకటి క్రైస్తవుల్ని పరీక్షించాలి, అదే సందర్భంలో దుర్మార్గం ఒక అవకాశం, వాడు తప్పు తెలుసుకుంటాడేమనేటువంటి ఒక అవకాశం దేవుడు ఇస్తాడు. అది మనం గ్రహించాలి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఈ విషయాన్ని గురించి మనం తర్వాత వివరంగా మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదు దీని గురించి. దినవృత్తాంతాల 2వ గ్రంథంలో మనస్సు అనేటువంటి ఒక రాజు గురించినటువంటి విషయాలు మనం చూస్తాం. మనస్సు అనేటువంటి రాజు, వీడు రాజ్యానికి వచ్చిన తర్వాత మొదట్లో దేవుడంటే భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా జీవించాడు. ఆ తర్వాత ఒకరోజు దేవుడు వీడికి 33వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, 2 నుంచి మనం చూస్తే, చాలు. వీళ్ళ నాన్న హిజ్కియా చాలా మంచోడు. రాజుల్లో కొంతమంది బాగా మంచి వాళ్ళు ఉన్నారు. దావీదు ఒకడు, హిజ్కియా ఒకడు, యోషియా ఒకడు, ఇలా కొంతమంది రాజులు బాగా మంచిగా పరిపాలించారు. దేవుని దృష్టిలో వాళ్ళు చాలా మంచివాడు. అలాంటి మంచి తండ్రి కడుపున వీడు పుట్టాడు, మనస్సు అనేవాడు పుట్టాడు. వీడేం చేశాడంటే, తండ్రి ఏదైతే దేవతల గుళ్ళను పడగొట్టాడో వీడు తిరిగి వాటిని కట్టాడంట. ఆ స్తంభాలు మరలా నిలబెట్టాడంట. అన్ని బలిపీఠాలు కట్టించి మరలా వీడు దేశాన్ని భ్రష్టు పట్టించాడంట. మనం చూస్తే కింద దాకా మనం చూస్తే 6వ వచనం దాకా మనం చూస్తే, వీడు చేయనటువంటి హేయమైన పని లేదు, అన్ని హేయమైనటువంటి పనులు చేశాడు. ఒక మంచివాడి కడుపున వాళ్ళ నాన్న ఎంత మంచోడో వీడు అంత చెడ్డవాడుగా ప్రవర్తించాడు. వాస్తవానికి దేవుని కోపం రావాలిగా, దేవుడు వాడిని చంపేయాలిగా. వాడు ఎంత దుర్మార్గం, చాలా దుర్మార్గం చేశాడండి వాడు. ఇప్పుడు చూడండి దేవుని యొక్క ఏర్పాటు ఎలా ఉందనంటే, 10వ వచనం నుంచి మనం చూస్తే, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానులు పంపినను వారు చెవియొగ్గకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించాను. మనష్షే తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతని బబులోను తీసుకొని పోయిరి. చూడండి చాలు. ఇక్కడ దేవుడు అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులని వారి మీదకి రప్పించాడంట. ఇందా చెప్పాను కదా, దేవుడే రెచ్చగొడతాడు పక్క వాళ్ళని. వీడు మహా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటే వాడి రాజ్యం మీదకి దేవుడు అష్షూరు వారిని రెచ్చగొట్టాడంట. వాడొచ్చి ఈ మనష్షేని గొలుసులతో బంధించి బబులోను తీసుకొని పోయాడంట. ఆ రోజుల్లో అష్షూరీయులు బలంగా ఉన్నారు. వాళ్ళు చాలా సామ్రాజ్యాలు జయించుకుంటూ వస్తున్నారు. ఇలా హిజ్కియా టైంలో కూడా హిజ్కియా మీద యుద్ధానికి వస్తే అష్షూరు వాళ్ళు హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు ఒక దూతను పంపిస్తే 1,80,000 మంది చంపేశాడు ఒక రాత్రే. అప్పుడు ఈ అష్షూరు రాజు తోక ముడుచుకొని వెళ్ళిపోయాడు. హిజ్కియా కాలంలో మరలా తిరిగి రాలవాడు. హిజ్కియా చనిపోయిన తర్వాత ఇలా కొడుకు కాలంలో దేవుడు మరలా అదే అష్షూరు వారిని వీడి మీదకి పంపిస్తే రాజుని వాళ్ళు గొలుసులతో బంధించి వాళ్ళ దేశం తీసుకుని పోయారు. బబులోను కూడా వాళ్ళే అప్పుడు జయించారు. వాస్తవానికి బబులోను వేరే, అష్షూరు వేరే. కానీ అష్షూరు వాళ్ళు బబులోన్ని జయించారు ఆల్రెడీ. బబులోను తీసుకొని పోయారంట. ఇప్పుడు చూడండి 12వ వచనంలో, అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలేడగా ఆయన అతని విన్నపములు ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. అదండి, దుర్మార్గుడు మారతాడు అని దేవుడు ఒక అవకాశం ఇస్తాడు. ఒకటేమో
తన బిడ్డలను పరీక్షించడానికి, రెండవదేమో ఆ దుర్మార్గుడు మారాలా. చంపేస్తే ఏముంది, వాడు మారినట్టు కాదు, వాడు బ్రతకాలి, బ్రతికే ఉండాలి, వాళ్ళు మార్పు రావాలి. అది కదా దేవుడు కోరేటువంటిది. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా శత్రువుని ప్రేమించడని చెప్తూ, ఒకవేళ నువ్వు శత్రువు ఆకలి కొనడం నువ్వు భోజనం పెట్టే అర్థం ఏంటంటే వాడు తల మీద నిప్పులు కుప్పగా పోస్తావంటాడు. తల మీద పోయేటువంటి అర్థం ఏంటి ఇక్కడ? వాస్తవానికి ఆ రోజుల్లో మనం చూసాం కదా, ఏంటి, ఒక కోట మీదకి వేరే వాళ్ళు యుద్ధానికి వచ్చేటప్పుడు కోట గోడలు గట్టిగా ఉంటాయి, ఆ గోడలు పడగొట్టాలంటే కష్టం. అందుకే గుమ్మం దగ్గరకు వస్తారు ముందు, ఆ తలుపు పగల కొడితే ఒక్కటి పగల కొడితే లోపలికి వెళ్ళవచ్చు. అందుకే డోర్ దగ్గరకు వస్తారు. ఆ డోర్ దగ్గరకు వచ్చేటప్పుడు అవతల వాళ్ళు ఏం చేస్తారంటే పైన నుంచి నిప్పులు పడేస్తూ ఉంటారు. మన సినిమాలు చూపించారు కదా, ఆ నిప్పులు పైన నుంచి నిప్పులు వేయటం, పెద్ద పెద్ద రాళ్ళు వేయటం, అంటే వాళ్ళు అది చూసి వెనకపోతారని. తల మీద నిప్పులు పెట్టిన అర్థం ఏంటంటే వాడు ఆ ప్రయత్నం మానుకొని వెనక్కి వెళ్ళిపోతాడు. శత్రువులు ప్రేమించండి, ఏం చేస్తాడండి వాడు? నీకు హాని చేయడు. వాడికి ఆకలి భోజనం పెడితే వాడు ఏమనుకుంటాడండి, అరే నేను ఇంత తిట్టాను, ఇంత కొట్టాను, ఇప్పుడు నాకు ఆకలి వేస్తే నాకు ఎవరు సహాయం చేయలేదు, ఇప్పుడు నేను ఎవరినైతే తిట్టానో వాడే నాకు భోజనం పెట్టాడు అని వాడు తెలుసుకున్నప్పుడు వాడి గుండె పగిలిపోద్ది. దెబ్బకి వాడు దుర్మార్గం మొత్తం వదిలేస్తాడు. ఇప్పుడు అదే జరిగిందండి. మనుష్యుని వాళ్ళు గొలుసులో బంది తీసుకెళ్తే వీడు జైల్లో ఉండి దేవునికి ప్రార్థన చేశాడు, తను తగ్గించుకున్నాడు, దేవునికి మొర్ర పెట్టాడంట. ఇప్పుడు దేవుడు అతను అక్కడి నుంచి విడిపించాడు, యెరూషలేం తీసుకొచ్చాడు, మరలా అతను రాజుగా పరిపాలించాడు. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? 14 నుంచి మనం చూస్తే అతను మారాడు. ఆ తర్వాత 20 వచనం దాకా అతను చాలా చాలా మంచి పనులు చేశాడు. తర్వాత మీరు చదువుకోండి ఆ భాగాన్ని. అంటే విషయం ఏంటంటే దేవుడు ఎందుకు చూస్తున్నాడు? తన ప్రజల్ని ఇతరులు ఇబ్బంది పెడుతూ ఉంటే, వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతూ దేవుడు ఎందుకు చూస్తున్నాడు అని అంటే కారణాలు ఉంటాయి. నీ విశ్వాసాన్ని ముందు పరీక్షించాలిగా. ఏమండి, హాయిగా మనం పిల్లల్ని బడికి పంపిస్తున్నాము, ఓకే, వాడు బడికి వెళ్తున్నాడు, చదువుకున్నాడు, వస్తున్నాడు, ఓకే, పరీక్షలు ఎందుకు? మళ్ళీ తప్పితే మళ్ళీ 10వ తరగతి చదవాలని ఎన్ని అవసరం మనకి? పరీక్షలు ఎందుకండి? 10 చదివావు, తప్పాడని చెప్పి వానికి ముందు పంపేయట్లా, మరలా 10 రాయాలంటున్నారు. ఎందుకంటే పరీక్షలు అవసరం ఏమిటి? ఎందుకు అవసరం పరీక్షలు అని అంటే మన మంచికే. ఏదో బడికి పోతున్నాం వస్తున్నామంటే కాదు, 4 మాటలు నేర్చుకోవాలి. ఎంత నేర్చుకోవాలంటే కనీసం పాస్ మార్కాన్ని తెచ్చుకోవాలి కదా, అందుకు పరీక్షలు. దేవుని ప్రజలకు కూడా పరీక్షలు అవసరము. నీ విశ్వాసము ఏ స్థాయిలో ఉందో నీకు అర్థమవ్వాలి. దేవుని తెలుసు, నీకు అర్థమవ్వాలి కదా, ఉంటావా వెళ్ళిపోతావా. ఇంకో విషయం ఏంటంటే క్రైస్తవుని వైఖరి ఎలా ఉంటుందంటే బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ప్రభువే స్వయంగా చెప్పాడు, దేహాన్ని చంపేవాడికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. వాడు దేహాన్ని మాత్రమే చంపగలడు, నీ ఆత్మను వాడు ఏం చేయలేడు. నీ క్రియలు నీ అంటే వెళ్తాయి, నువ్వు దేవునితో పాటు పరలోకంలో ఉంటావు. భూమి మీద అందరూ చావాల్సిందే, కాస్త వెనక ముందు అంతే. ఎవడు భూమి మీద శాశ్వతంగా ఉండడు, నిన్ను చంపేవాడు కూడా ఉండడు భూమి మీద. వాడు కూడా చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతావు. కానీ తర్వాత ఉంది కదా, తర్వాత ఉంది జీవితం. వాడికేమో నరకం, నీకేమో పరలోకం. ఆ నిరీక్షణ క్రైస్తవులకు ఉంటుంది. కాబట్టి భౌతిక మరణాన్ని క్రైస్తవులు భయపడరు. షడ్రకు, మేషకు, అబేద్నెగో రాజు అగ్నిగుండం వేస్తాను మిమ్మల్ని అంటే నువ్వు వేసినా పొరలా, మా దేవుడు రక్షిస్తాడు. ఒక రక్షించకపోయినా మాకు ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు చచ్చిపోతే వెంటనే మేము ఎక్కడ ఉంటాం? పరదేశంలో ఉంటాం, పరదేశంలో ఉంటాం. కాబట్టి ఆ ధైర్యంతో క్రైస్తవులు జీవించాలి. దేవుడు చూస్తున్నాడు, తగిన కాలం ముందు ప్రతిఫలం ఇస్తాడు. అప్పటి వరకు మనము దేవునిపై ఆధారపడుతూ మొరపెట్టడం మనం చేయాల్సిన పని. ప్రార్థించటమే, శత్రువు కోసం ప్రార్థించటం, మన గురించి ప్రార్థించుకోవటం, అలా ధైర్యంగా ముందుకెళ్ళటం. శ్రమల్లో సంతోషించాలంటాడు ఇంకో మాట, అది ఇంకా కొంచెం అది ముందుకెళ్ళాలి. స్కూల్ నుంచి మనం హై స్కూల్కి వెళ్తాం కదా, అలాగ అది శ్రమల్లో సంతోషించడం అంటే అది కొంచెం ఆ స్థాయి వేరే. ఈ విషయాలు తెలుసుకొని మనందరం కూడా ధైర్యంగా ఉందాం. దేవుడు చూస్తున్నాడు, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, తప్పకుండా దేవుడు మనకు న్యాయం చేస్తాడు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుని మనం రొట్టె విరిచే కార్యక్రమం